హాయ్ అండి, నమస్తే. అరటికాయ బజ్జీని బయట బండి మీద దొరికే స్టైల్లో క్రిస్పీగా, టేస్టీగా, తక్కువ ఆయిల్ పీల్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీలని ఎలా చేయాలో చూద్దాం. బజ్జీల కోసం 2 అరటికాయలను తీసుకున్నానండి. వీటిని చివర్లో కట్ చేసి ఇప్పుడు ఈ అరటికాయలకు ఉన్న తొక్కని పీలర్తో పీల్చేసుకోవాలి. ఇలా తొక్క తీసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్టు తీసిన అరటికాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని నీళ్ళల్లోకి వేసుకోవాలి. నీళ్ళల్లోనే స్లైసర్తో పొడవుగా కొంచెం మందంగా ఉండేటట్టుగా స్లైసుల్లాగా చేసుకోవాలి. బజ్జీలు వేసే వరకు ఇలా నీళ్ళల్లోనే ఉంచి బజ్జీలు వేసేటప్పుడు నీళ్ళన్నీ తీసేసి బజ్జీలాగా వేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉంచి ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్ దాకా శనగపిండిని, అలాగే పావు కప్పులో సగం బియ్యపిండిని వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ వాముని, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి పిండిలో బాగా కలిసే విధంగా ముందుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని, మరీ చిక్కగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పిండిని కలిపి తీసుకుంటేనే బజ్జీలకు ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో ఒక అరటికాయ స్లైస్ని వేసి బజ్జీల పిండిలో ముంచి ఇలా చివర్లో పట్టుకొని ఆయిల్లో వేసేయాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కకు పిండి బాగా పడుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని బజ్జీలను వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా ఆయిల్లో నుండి తీసేసి మిగతా అరటికాయ ముక్కలను కూడా ఇదే విధంగా బజ్జీలాగా వేసుకోవాలి. అంతే అండి, అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఈ అరటికాయ బజ్జీలని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరాయో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.